ఫ్రెండ్స్ ఐపీఎల్‌లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే అది కూడా విరాట్ కోహ్లీ అలాగే ఇషాన్ కిషన్ మధ్యలో. నేరుగా ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి విరాట్ కోహ్లీ ముద్దు కూడా పెట్టేశాడు. అసలేం జరిగిందంటే ఫస్ట్ నిన్న మొదటి మ్యాచ్ ఆర్‌సీబీ అలాగే ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగింది కదా! ఈ మ్యాచ్‌లో భారత జట్టు యువ ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ రేపాడనమాట. అయితే తను ఏకంగా 80 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా కొత్తగా బాధ్యతలు తీసుకొని చాలా బాగా ఆడాడు. కానీ మరొక వైపు హైదరాబాద్ జట్టు ఓటమికి కూడా తను పరోక్షంగా కారణమయ్యాడు. కారణం ఏంటి అంటే బౌలర్‌లకి తనకి మధ్య సంయమనం కుదరలేదు. దానికి తోడు మ్యాచ్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాటింగ్ మినహాయించి మిగతా అన్ని విభాగాల్లో చాలా తొందరపడ్డాడు. కంగారుగా ఫీలయ్యాడు. అయితే ఆర్‌సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటే, మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనకాల బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి 4లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర 2 బంతులు మిస్ అవ్వగా 2 గ్లౌజుల నుంచి కూడా వెళ్ళిపోయాయి. అయితే ఇక ఈ క్రమంలో అసలు విరాట్ కోహ్లీ ఎందుకని అక్కడికొచ్చి ముద్దు పెట్టుకున్నాడంటే, విరాట్ కోహ్లీ నార్మల్‌గా డాట్ బాల్స్ అనుకున్నాడా? లేకపోతే అసలది వెళ్తుందా? లేదా? రన్ అని అనుకున్నాడో తెలీదు కానీ, ఇషాన్ కిషన్ పట్టుకోకపోవడం వల్లే ఏకంగా 2 బౌండరీలొచ్చాయి. దాంతో 8 పరుగుల అలా సునాయాసంగా వచ్చేయడంతో, ఇక మా ఇక విషయంలోకొచ్చినట్టయితే విరాట్ కోహ్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "నీ వల్లే నాకిలా వచ్చింది. ఇంత గొప్పగా వికెట్ కీపింగ్ చేస్తావని నేను అనుకోవటం లేదు" అంటూ వెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్ కదా కెప్టెన్‌గా అందుకని కొద్దిగా కంగారు పడుతున్నాడేమో అని చెప్పేసి అందరూ అన్నారు. కానీ బౌలర్ల వైఫల్యం చాలా ఎక్కువగా కనిపించింది. అయితే ఇక జయదేవ్ ఉన్నత్కర్, నితీష్ కుమార్ రెడ్డి 10 పరుగులు సమర్పించగా మిగతా బౌలర్లందరూ కొంచెం ఎక్కువే ఇచ్చారనమాట. ఇషాన్ మలింగ అయితే ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతోనే అక్కడ బెంగుళూరు జట్టు గెలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.